తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ డ్రైవ్. యూట్యూబర్ బెహరా ప్రసాద్ అరెస్ట్. సహచర నటిని లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి. బెహరా ప్రసాద్ చెంచల్గూడ జైలుకు తరలింపు. వెబ్ సిరీస్లు చేస్తున్న బెహరా ప్రసాద్ ఆ క్రమంలోనే పరిచయమైన ఒక యువతి. ఇద్దరూ కలిసి కొన్ని వెబ్ సిరీస్లో నటన. అందరి ముందే తనపై దాడి చేశాడని యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. యూట్యూబర్ బెహరా ప్రసాద్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సహచర నటిని వేధించిన కేసులో బెహరా ప్రసాద్ అరెస్ట్ అయ్యారు. మణికొండకు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రసాద్ తనకు పరిచయమయ్యాడని యువతి తెలిపింది. షూట్లో భాగంగా అసభ్యంగా ప్రవర్తించాడని నిలదీయడంతో క్షమాపణలు కూడా చెప్పాడని పేర్కొంది. అయితే కొద్ది రోజుల తర్వాత మరో వెబ్ సిరీస్ లో కలిసి పనిచేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో అందరి ముందు బెహరా ప్రసాద్ అసభ్యంగా ప్రవర్తించాడని యువతి తెలిపింది. ఇదేమిటని ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించాడని వివరించింది. ఈ నెల 11న షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్ అందరి ముందు తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడి బెహరా ప్రసాద్ కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితుడిని చెంచల్గూడ జైలుకు తరలించారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఆయన ఎక్కువగా వెబ్ సిరీస్లు చేస్తుంటాడు. ఆ క్రమంలోనే పరిచయమైన యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. వెబ్ సిరీస్లు చేస్తున్న ప్రసాద్ కు ఇటీవలే కమిటీ కుర్రాళ్ళు సినిమాలో నటించే అవకాశం లభించింది. ఆ సినిమాతో ఆయనకు మరింత పేరు వచ్చింది. అయితే తాజా ఘటనతో ఆయన పేరు మసకబారింది.
రైట్. ఈ యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే సహచర నటిని వేధించిన కేసులో బెహ్రా ప్రసాద్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అయితే వీరిద్దరూ కలిసి, అంటే ఎవరైతే యువతి ఉందో వీళ్ళిద్దరూ కలిసి చాలా వెబ్ సిరీస్లో నటించడం జరిగింది. అంటే ఆ యువతి కూడా మనందరికీ బాగా తెలిసిన వ్యక్తే. అంటే ఎవరైతే యూట్యూబ్ని వెబ్ సిరీస్ని ఎక్కువగా ఫాలో అవుతారో వాళ్ళందరికీ సుపరిచితం అనమాట. వీళ్ళిద్దరూ కూడా కమిటీ కూరల్లో ఈయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా మంచి గుర్తింపు వచ్చింది. అసలు చాలా పెద్ద వాళ్ళు ఈయన పొగడడం జరిగింది. అంటే రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా ఇతను కొన్ని ఇష్యూస్ మీద కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. యాంకర్స్ అనేవారు ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో కూడా అయినా అంటే అబ్బాయికే సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అంటే ఏదైతేనే సరే ఆడవాళ్ళకి నేను ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే అంటే ఇతను చాలా పొలైట్ పర్సన్, చాలా మంచి వ్యక్తి అనే ఇండస్ట్రీలో మంచి టాక్ ఉంది అతనికి. అంటే చాలా మంది యూత్ ఎవరైతే మిడిల్ క్లాస్ నుంచి ఎక్కువగా వస్తారో వాళ్ళు ఎక్కువగా ఈయనకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే స్పాంటేనియస్ జోక్స్ కావచ్చు, లేకపోతే స్పాంటేనియస్గా మాట్లాడే ఆ డైలాగ్స్ కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళని బాగా టార్గెట్ చేసి మాట్లాడతాడు ఆయన. సో అందుకే ఈయనకి యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. బికాజ్ ఈయన స్పాంటేనియస్ కావచ్చు, చాలా మంచి వ్యక్తి, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని మనందరికీ తెలుసు. కానీ సడన్గా యువతి ఈయన గురించి ఫిర్యాదు చేయటం, ఆ యువతి కూడా అందరికీ సుపరిచితురాలే. సడన్గా ఏమైంది వీళ్ళకి అంటే నిజంగా చేశాడా లేదా? ఇంతకు ముందు కూడా మనం ఇలాంటి కేసులు చాలా వరకు చూసాం. లైక్ రాజ్ తరుణ్ కావచ్చు, లేకపోతే రీసెంట్గా జానీ మాస్టర్ కావచ్చు. వీళ్ళిద్దరి విషయంలో కూడా యువతిదే తప్పు ఉందనేది కూడా చాలా మంది డిసైడ్ చేశారు. కానీ ఇక్కడ కూడా ఏం జరగబోతుంది అంటే 14 రోజులు రిమాండ్లో ఈయన ఏం చెప్తారు, అసలు నిజంగా జరిగిందా లేదా, ఇవన్నీ మనకు తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. తప్పు ఏదైనా సరే ఆడపిల్ల వచ్చి కంప్లైంట్ చేసింది కాబట్టి డెఫినెట్లీ ఇది కొంచెం తీసుకోవాల్సింది. ఎందుకంటే తప్పు జరగకుండా బయటకు వచ్చి అమ్మాయి మాట్లాడదు, ఒకవేళ మాట్లాడింది అంటే డెఫినెట్గా తప్పు జరిగింది అని అనుకోవచ్చు మనం. సో చూడాలి మరి అంటే ఈ 14 days రిమాండ్లో ఏం తేలుతుంది, ఏది బయటకు వస్తుంది, నిజంగా చేశారా లేకపోతే వీళ్ళిద్దరి మధ్య చిన్న మనస్పర్ధల వల్ల కావాలని ఎలా టార్గెట్ చేశారనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. యూట్యూబర్ బెహ్రా ప్రసాద్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సహచర నటిని వేధించిన కేసులో బెహ్రా ప్రసాద్ అరెస్ట్ అయ్యారు. అయితే మణికొండకు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసాద్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రసాద్ తనకు పరిచయం అయ్యాడని యువతి తెలిపింది. షూట్లో భాగంగా అసభ్యంగా ప్రవర్తించాడని నిలదీయడంతో క్షమాపణలు కూడా చెప్పాడని పేర్కొంది. అయితే కొద్ది రోజుల తర్వాత మరో వెబ్ సిరీస్లో కలిసి పనిచేసినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో అందరి ముందు బెహ్రా ప్రసాద్ అసభ్యంగా ప్రవర్తించాడని యువతి తెలిపింది. ఇదేమిటని ప్రశ్నించగా అసభ్య పదజాలంతో దూషించాడని వివరించింది. ఈ నెల 11న షూటింగ్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్ అందరి ముందు తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
నిందితుడు బెహ్రా ప్రసాద్కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితుడిని చెంచల్గూడ జైలుకు తరలించారు. కమిటీ కుర్రాలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహ్రా ఆయన ఎక్కువగా వెబ్ సిరీస్లు చేస్తుంటాడు. ఆ క్రమంలోనే పరిచయమైన యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. వెబ్ సిరీస్లు చేస్తున్న ప్రసాద్కు ఇటీవలే కమిటీ కుర్రాలు సినిమాలో నటించే అవకాశం లభించింది. ఆ సినిమాతో ఆయనకు మరింత పేరు వచ్చింది. అయితే తాజా ఘటనతో ఆయన పేరు ఇంకొంచెం వినబడుతుంది. అయితే అందరి ముందే తన పైన అసభ్యంగా ప్రవర్తించాడు, తన పైన దాడి చేశాడని చెప్పడం ఫిర్యాదులో యువతి చెప్పడం జరిగిందనమాట. ఏదైతేనే సరే అంటే ఈ ప్రసాద్ బెహ్రా ఎవరైతే ఉన్నారో యూట్యూబ్లో చాలా ఫేమస్ ఆయన, అంటే సోషల్ మీడియాలో చాలా ఫేమస్ ఆయన వెబ్ సిరీస్లు కావచ్చు, ఆయన మూవీస్ కావచ్చు, అందరికీ కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఆయనే ఓన్గా ప్రిపేర్ చేసుకొని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని మొత్తం చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంచి పేరు, చాలా మంచి గుర్తింపు రావడం జరిగింది ప్రసాద్ బెహ్రాకి. అయితే ఈయనతో చాలా మంది అంటే యాక్ట్రెసెస్ నటించారు. యూట్యూబ్కి చెందిన ఎవరైతే ఉన్నారో ఫీమేల్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఈయన కోసం చాలా పలు ఇంటర్వ్యూస్లో చాలా నీట్గా క్లీన్గా చెప్పడం జరిగిందనమాట. కానీ ఈమెతోనే ఎందుకు మిస్అండర్స్టాండింగ్ చేశారు అనేది రెండు కోణాల నుంచి మనం ఆలోచించాలంటే, ఒకవైపు మనం ఎవరైతే ప్రసాద్ బెహ్రా ఉన్నారో తన వైపు నుంచి ఆలోచించాలి, ఇంకొక వైపు ఆ అమ్మాయి వైపు నుంచి కూడా ఆలోచించాలి. కాబట్టి మేబీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు ఒకే దగ్గర వర్క్స్ చేస్తున్నప్పుడు. మేబీ తనకి కోపం ఉండొచ్చు, ఆ విషయంలో ఫిర్యాదు చేసిందా, లేకపోతే నిజంగానే అతను చేశాడా అంటే చాలా మందికి అతను చేయడు అనే విషయం మీద చాలా గట్టిగా నమ్ముతున్నారు. మనకి బయట వినిపిస్తున్న లేదు ప్రసాద్ బెహ్రా లాంటి వాడు కాదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. బట్ ఏదైతేనేమి అంటే రీసెంట్గా ఆయన చేసిన పెళ్లివారం అండి కావచ్చు, డిఫరెంట్ వెబ్ సిరీస్లు బాగా క్లిక్ అయినాయి. ఇతనితో ఎక్కువగా పనిచేసిన ఒక కో యాక్ట్రెస్ కూడా, అంటే ఎక్కువ వెబ్ సిరీస్లు చేసిన కో యాక్ట్రెస్ కూడా తన కోసం రీసెంట్ ఇంటర్వ్యూస్లో చాలా మంచిగా, చాలా వెరీ సపోర్టింగ్ యాక్టర్ తను, మనం ఏది చేసినా కూల్గా ఉంటాడు, ఏం మాట్లాడాడు అన్నట్టే మాట్లాడారు. ఏదైతేనే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇలా జరిగిందా లేకపోతే నిజంగానే అతను అలా చేశాడా అనేది మనకు తెలియాలంటే ఈ 14 days రిమాండ్ ఏదైతే ఉందో దీనిలో నిజాలు బయటకు వస్తాయి. నిజాలు అసభ్యంగా ప్రవర్తించాడు, అందరి ముందు దూషించాడు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అసభ్యంగా ప్రవర్తించడం వేరు, దూషించడం వేరు. మేబీ ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలా అందరి ముందు తిట్టడం తను ఎక్స్పెక్ట్ చేయలేదేమో, అలా తీసుకోలేకపోయిందేమో. ఏదైతే నేను చూడాలి ఈ 14 days రిమాండ్స్లో ఏది తేలుతుంది, ఇంకా ఏమన్నా నిజాలు బయటకు వస్తాయా, ఇంకా ఏమన్నా జరిగినాయా, ఇంకెవరి మీద ఏదైనా మాట్లాడారా అనేది కూడా మనకు తెలియాలంటే ఈ 14 days మనం వెయిట్ చేయాల్సిందే. విచారించిన తర్వాత ఏదైనా బయటకు వస్తుంది కాబట్టి మనమైనా అప్పుడే ఏదైనా మాట్లాడగలం. కాబట్టి నిజాలు తెలియకుండా మనం కూడా మాట్లాడదు కాబట్టి సో ఎవరైతే ఈ వ్యక్తి ఎవరైతే యువతి మనతో ఫిర్యాదు చేసిందో ఆ యువతి కోసం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. ఏదైతే నేను ప్రసాద్ బయట నుంచి మనకి ఎక్కువగా వినిపిస్తున్న పేరు, వీళ్ళిద్దరూ చాలా వెబ్ సిరీస్లో బాగా యాక్ట్ చేశారు. లైక్ ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు, చాలా వెబ్ సిరీస్లో నటించడం జరిగింది. ఇద్దరు కూడా ఒకే సంస్థకు చెందిన వాళ్ళు, అంటే ఏదైతే వెబ్ సిరీస్ని కండక్ట్ చేస్తారో ఆ ఒకే సంస్థకు చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. చూడాలి మరి ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే.
రైట్. అయితే ఎవరైతే యువతి మనకి తనని వేధిస్తున్నాడు, అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పడం జరిగిందో, ఆమె ఫిర్యాదు మేరకు ఎవరైతే పోలీసులు తనని 14 రోజులు రిమాండ్కి విధించారు. మీ అందరికీ తెలుసు, అంటే ప్రసాద్ బెహ్రా ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయ్యారు. యూట్యూబ్లో చాలా ఫేమస్గా, అంటే చాలా సిరీస్ తనంతట తానే ఓన్ స్క్రిప్ట్తో తనే యాక్ట్ చేసి తనే లీడ్ చేయడం జరిగిందనమాట. సో అయితే ఎవరైతే యువతి ఫిర్యాదు చేస్తుందో ఆ యువతి కూడా ఈ ప్రసాద్ బెహ్రా కావచ్చు, ఆ యువతి కావచ్చు, ఇద్దరు ఒకే సంస్థలో పనిచేస్తున్నారు, ఒకే సంస్థకి చెందిన వ్యక్తులు. మరి ఆ సంస్థ కూడా రియాక్ట్ అవ్వాలి ఈ విషయం మీద. అసలు జరిగిందా లేదా, అసభ్యంగా ప్రవర్తించాడు, అందరి ముందు దూషించాడు, రెండింటికి చాలా తేడా ఉన్నాయి. ఏదైతేనా సరే ఈ విషయాన్ని పోలీసులు కొంచెం అంటే ఎవరు తప్పు ఉంది ఎవరిది తప్పు లేదనేది కొంచెం ఎక్కువగా పరిశీలించిన తర్వాత మనం దీనికోసం మాట్లాడుకుంటే మంచిదన్నమాట. సో ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. స్టే విత్ us.